ఆచి చికెన్ మసాలా. ఈ నెల 3న ఏర్పడే చంద్రగ్రహణంపై అనేక ప్రచారాలు జరుగుతుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఈ గ్రహణం యమ డేంజర్ అంటూ పలువురు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఓవైపు నిండు పున్నమి వేళ గ్రహణం, మరోవైపు హోలీ పండుగ. అసలు గ్రహణం రోజు హోలీ జరుపుకోవచ్చా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రహణం తర్వాత ఎవరి గ్రహగతులు మారబోతున్నాయి? ప్రపంచానికి ఈ గ్రహణంతో ఏదైనా కీడు జరగబోతోందా? ప్రకృతి విపత్తులు సంభవిస్తాయా? ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలకు ఈ గ్రహణమే కారణమా అన్న చర్చ కూడా నడుస్తోంది. చంద్రగ్రహణంతో ఏ రాశులకు అదృష్టం వరించబోతోంది? గ్రహణంతో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? అన్ని విషయాలపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్లో మనతో పాటు చంద్రశేఖర్ శర్మ గారు, వెంకటేశ్వర్ గారు, మహేందర్ గారు, రఘునందన్ గారు మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా చంద్రశేఖర్ గారు, శర్మ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటి అసలు ఈ గ్రహణం ని ఎలా చూడొచ్చు? ఈ నెల 3న ఏర్పడే చంద్రగ్రహణం నిజంగా ఎంతవరకు ప్రమాదకరం? అసలు భయపడాల్సిన అవసరం ఉందంటారా? చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. దదిశంక తుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశం సోమం శంభోర్ కుటభూషణం. విశ్వావసునామ సంవత్సరములో సంభవిస్తున్నటువంటి దాదాపు 118 సంవత్సరాల తర్వాత హోలీ రోజున గ్రహణం సంభవించడం అనేది విశ్వావసునామ సంవత్సరము పౌర్ణమి రోజున, అంటే 3వ తేదీ మంగళవారం రోజున ఇది భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా కనబడుతున్నటువంటి చంద్రగ్రహణం. అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఒక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక దేశాలలో ఈ చంద్రగ్రహణం మనకు అవుపిస్తూ ఉంది. మరి యొక్క చంద్రగ్రహణం వల్ల చాలా వరకు భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి చెప్తూ ఉన్నారు. లెక్క ప్రకారంగా ఇది జ్యోతిష్ శాస్త్రంలో సామాన్యంగా ప్రతి సంవత్సరం నడుస్తున్నటువంటి చరిత్రనే, దీనికి భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా మనకు సంపూర్ణ చంద్రగ్రహణంగా చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క చంద్రగ్రహణం గురించి ఎంతో మంది ఎన్నో రకాల అపోహలు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ సహజమైనటువంటి రీతిలో ఏదైతే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. మరి మనకి విశ్వావసునామ సంవత్సరంలో వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో దీన్ని మనకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని ప్రత్యేకమైనటువంటి విషయంగా అన్ని చూపించడం. అయితే ఇది కేతుగ్రస్త సోమోపారాగ పింగళవర్ణ అపసవ్య గ్రహణం, ఆగ్నేయంలో స్పర్శ, నైరుతిలో మోక్షం, సంపూర్ణ చంద్రగ్రహణం. కాబట్టి ఈ స్పర్శ అవుతున్నటువంటి ప్లేసు ఆగ్నేయంలో, తర్వాత మోక్షకాలం అనేది నైరుతి దిశలో అవుతున్నది. కాబట్టి కొద్దిగా ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్ర పండితులంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రహణం అనేది మనకు మంగళవారం రోజున, అంటే 3వ తేదీ మధ్యాహ్నం 3:20 ఆగ్నేయ స్పర్శలో జరుగుతూ ఉంది. తర్వాత మధ్యకాలం అనేది సాయంకాలం 5:03 ఉంటుంది. తర్వాత మోక్షకాలం అనేది సాయంత్రం 6:47 ఇది జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క గ్రహణం అనేది మొత్తం కూడా మనకు భారతదేశంలో అంటే సాయంకాలం వేళ సుమారుగా టోటల్ గా గ్రహణం గమనించినప్పుడు 3:30 టోటల్ గ్రహణ సమయం అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రహణం అనేది మనకు పుబ్బ అంటే పూర్వ పలుగుని నక్షత్రం సింహరాశి యందు జరుగుతున్నది కాబట్టి, కర్కాటక సింహ లగ్నాలందు సంభవిస్తున్నది కాబట్టి ఈ గ్రహణం అనేది మనకు సాయంకాలం 6:24 నుండి 6:45 వరకు మాత్రమే మన భారతదేశంలో ఆగుపించే సమయంగా చెప్తూ ఉన్నారమ్మా. ఓకే, వెంకటేశ్వర్ గారు. రఘునందన్ గారు, హలో అండి.
ఏం చెప్తారండి ఈ చంద్రగ్రహణం గురించి, మీరు ఏం చెప్తారు? అవునండి, ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన మనకి రేపు 3 మార్చి నాడు సంభవించబోతుందండి. చాలా వీక్షించడానికి, ఎందుకంటే ఈ సంవత్సరం మనకి మొత్తం 4 గ్రహణాలు ఉన్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు అయితే 2 చంద్రగ్రహణాలు. సో ఆల్రెడీ ఒక సూర్యగ్రహణాన్ని మనము మొన్న 17 ఫిబ్రవరి నాడు సంభవించింది, అది మన దేశంలో కనపడలేదు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఇంకా మిగతా 2 గ్రహణాలు ఏవైతే ఉన్నాయో, ఆగస్టు 12న మీకు సూర్యగ్రహణం, ఆగస్టు మళ్ళీ 28న ఒక పాక్షిక చంద్రగ్రహణం ఉంది. సో మొత్తానికి చెప్పినట్లయితే మొత్తం 4 గ్రహణాలు ఈ సంవత్సరం మనకి విశ్వాంతరంలో సంభవిస్తున్నాయి. కేవలం ఈ మార్చి 3 నాడు సంభవించే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రము మన భారతదేశంలో కనిపించే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ డేట్స్ ఎలా ఉంది అనేది. సో ఒక్కసారి దీని యొక్క టైమింగ్స్ మనం చూసుకుంటే, సో ఇది ఎలా సంభవిస్తుందని మాట్లాడుకుంటే మనందరికి తెలుసా అండి, ఎప్పుడైతే ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు, అంటే మనం ఇప్పుడు ఈ సోలార్ ఎక్లిప్స్ ఒక వ్యూ మనం చూస్తున్నాం. ఆ రోజు కనుక మనకి అమావాస్య కనుక ఉన్నట్లయితే మనకు అది సూర్యగ్రహణంగా సంభవిస్తుంది. అంటే ఏం జరుగుతుంది, ఈ సూర్యగ్రహణం సమయంలో ఈ సూర్యుడికి భూమికి మధ్య మీకు చంద్రుడు అడ్డంగా వస్తుంది. సో ఈ సమయంలో మీకు ఇది మనం సూర్యగ్రహణంగా తీసుకుంటాం. అయితే ఈ 3వ తారీఖు నాడు మనకేం జరగబోతుంది అంటే, ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో ఏం జరుగుతుంది, సింపుల్గా చెప్పాలి అంటే, దీనికి లేనిపోని భయాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. సాధారణంగా భూమి చుట్టూ తిరిగే ఈ యొక్క చంద్రుడు రేపు ఒకానొక సమయంలో మీకు ఏం జరుగుతుంది అంటే, ఇదిగో ఈ రకంగా భూమి యొక్క నీడలోకి వెళ్తుంది ఈ చంద్రుడు. సో కొద్దిసేపటి వరకు మీకు ఆకాశంలో ఆ చంద్రుడు కనిపించకపోవడమో, లేదంటే కనిపిస్తే పాక్షికంగా కనిపించడమో, ఏదో కట్ అయిపోయినట్టు కనిపించడమో, లేదంటే ఇప్పుడు చెప్తున్నారు కదా బ్లడ్ మూన్, రక్తం కక్కుతున్నట్టుగా ఎర్రటి వర్ణంలో మీకు కనిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళు రకరకాలుగా దాన్ని పరిభాషిస్తూ ఉన్నారు. సో అలా ఇంకో విషయం ఏంటంటే, దీనికి రకరకాల పేర్లు కూడా పెడుతున్నారు. ఇది బ్లడ్ మూను, ఇది ఆ మూను. ఏమండి, ఇది ఎప్పుడు సాధారణంగా స్వాభావికంగా జరిగే ఖగోళ సంఘటన, కానీ ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించడానికి ఇట్లాంటి పని కట్టుకుని కొంతమంది చేస్తున్న ప్రచారం. సో స్వాభావికంగా భూమి చుట్టూ తిరిగే ఈ చంద్రుడు రేపు ఏం జరుగుతుంది అంటే, భూమి ఒక నీళ్ళలోకి వెళ్తుంది. ఇది మన పాఠ్యాంశంలో మన స్కూల్ పిల్లలు కూడా మనం చెప్తా ఉన్నాం. అయితే ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా సరే మనం భూమి యొక్క నీడ తీసుకున్నట్లయితే మీకు ఇట్లా బాహ్య నీడ ఒకటి ఉంటుందంటే, ఒక డార్క్ నీడ ఉంటుంది. సో ఏ గ్రహణమైనా ముందు పెనుంబ్రాలోకి ఎంటర్ అయ్యి అంబ్రాలోకి వచ్చి, అంబ్రాల నుంచి వీడి మళ్ళీ పెనుంబ్రాను వీడి వెళ్తుందనమాట. సో ఇది జరిగే ప్రక్రియ. సో ఇది చూడండి ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తాయి. ఒకవేళ సూర్యగ్రహణాలు అయితే ఈ రకంగా ఉంటుంది, చంద్రగ్రహణాలు అయితే ఇలా ఉంటాయి. మొత్తానికి సూర్యగ్రహణం అయితే మనం చూసే అవకాశం లేనే లేదు, కాబట్టి చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. సో మనం సైంటిఫిక్ గా కనుక మనం టైమింగ్స్ తీసుకున్నట్లయితే, అసలు నిజం చెప్పాలంటే 2:13 నుంచి 13 నిమిషాల నుంచి 7:55. ఎందుకంటే వివిధ దశల్లో ఉన్నాయని మీకు చెప్పాను కదా. కానీ మనకి కంటికి ఏర్పడే ప్రక్రియ ఏదైతే ఉంటుందో, అంటే ఈ విశ్వంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే వారి ఆకాశంలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే వారికి కనిపించేది ఏమిటి అంటే, ఈ 3:20 నుంచి మొదలుకొని 6:48 వరకు ఈ సమయంలో వారు ఈ చంద్రుడు కప్పివేస్తున్నట్టుగా, చంద్రుడిని నీడ ఏదో కప్పేస్తున్నట్టుగా, మరి పూర్ణంగా కప్పినట్టుగా మళ్ళీ వీడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడండి టైమింగ్స్ మనం చూస్తే 3:20 నుంచి 6:45 అని మనం చెప్తా ఉన్నాం. విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా చంద్రుడు ఆకాశంలో ఉంటే కనిపించే వ్యవస్థ. కానీ మన భారతదేశంలో మనం చూస్తే 6 గంటలకు అయితే కానీ మనం కావట్లేదు. అయితే సూర్యుడు అస్తమం కాకపోవడమే కాకుండా, మామూలుగా సూర్యుడు అస్తమించక ముందు కూడా మనకు చంద్రుడు ఉదయం ఉంటుంది. కానీ ఎంతైనా సరే గంటలు డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే మన భారతదేశంలో 6 గంటల సమయం వరకు కూడాను మనం చూస్తే సూర్యుడు అస్తమించకపోవడం, అదే కాకుండా మన ఆకాశంలో చంద్రోదయం జరగకపోవడం వల్ల కేవలం ఈ గ్రహణం ఒక చివరి భాగం, అంటే సుమారుగా ఈ చివరి ఏవైతే U3, U4 ఫేసెస్ ఉంటాయో అవి మాత్రమే. ఇంకా చెప్పాలంటే U4 అంటే పాక్షికంగానే, చెప్పడానికి సంపూర్ణ చంద్రగ్రహణమే, కానీ మన భారతదేశంలో మాత్రం ఇది పాక్షికంగా కనిపిస్తుంది. ఈ యొక్క గ్రహణం పేరు మాత్రం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే ఇక్కడ ఇంకా ఈ టేబుల్ మనం చూస్తున్నాం, టోటల్ గా చూస్తే 5 hours 43 minutes అని. మనకు ఈ భూమి మీద ఎక్కడో ఎవరైనా ఒక వ్యక్తి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తే వాడు చూసే ప్రక్రియ కనుక చూస్తే ఒక 3.5 గంటల పాటు వారు చంద్రుడు ఏదో నీడ ఆవాదిస్తున్నట్టుగా మళ్ళీ వదులుతున్నట్టుగా మీకు ఉంటుంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఈ ఒక సంపూర్ణ గ్రహణం అనేది అయితే, సంపూర్ణ చంద్రుడు మొత్తం కూడా భూమి నీడలో మునిగి ఉండడం అనేది 4:34 నుంచి 5:33 సమయంలో
కనిపిస్తుంది అనమాట. కానీ ఏదేమైనప్పటికీ ఈ సంపూర్ణత కూడా మనం చూడలేము మన భారతదేశం నుంచి, ఎందుకంటే అప్పటికి ఈ చంద్రోదయం మన ఆకాశంలో జరగట్లేదు. సో ఈ రకంగా ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రయాణం భూమి అంటే భూమి ఇలా ఉంది, ఇప్పుడు సూర్యుడు వెలుగు భూమి మీద పడి ఆ భూమి యొక్క నీడ ఉంటుంది కదా, ఆ నీడలోకి ఎలా ఈ యొక్క చంద్రుడు వెళ్తుంది అనేది మనం చూస్తున్నాం. కానీ మామూలు సమయంలో మరి ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి ఏర్పడుతుంది కదండి, ప్రతి నెల ఎందుకు జరగట్లేదు అని చూసినట్లయితే ఈ చంద్రుడు ఇలా పై భాగం నుంచో లేదా ఇలా కింది భాగం నుంచి వెళ్ళిపోవడము. అయితే ఈ రేపు ఏం జరుగుతుందంటే ఇది ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల మీకు ఈ చంద్రగ్రహణం అనేది ఇలా వివిధ దశల్లో మనకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కేవలం ఈ యొక్క పాక్షిక అంటే చివరి ప్రాంతంలో భాగంలో ఉన్న గ్రహణాన్ని మనం చూడొచ్చు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే టైమింగ్స్. అయితే ఇక్కడ మనం చూస్తే మన ఈస్ట్ ఇండియాలో మాత్రం ఇది మీకు చాలా ఎక్సలెంట్ గా ఈ గ్రహణం మనకు ఉంటుంది. అంటే సుమారుగా 1 గంట నుంచి 2 గంటల పాటు ఉంటుంది. ఉత్తర భారతంలో ఏమో కేవలం 30-60 నిమిషాల వరకు. సదర్న్ ఇండియా మన దక్షిణ భాగం కనుక వచ్చినట్లయితే 15 నిమిషాల నుంచి, అంటే ఈ యొక్క లొకేషన్ మీరు భారతదేశంలో మీ యొక్క లొకేషన్ ని బట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారని బట్టి దాన్ని బట్టి మీకు మీ ఆకాశంలో చంద్రోదయము సూర్యాస్తమము అదే కాకుండా కనిపించే అవకాశాలు అనమాట. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే రేపు ప్రజానికం ఏం చేయాలంటే ఎక్కడైతే వారికి ఏ ప్రాంతంలో అయితే వారికి చంద్రుడు ఉదయిస్తున్నాడో ఏ ప్లేసెస్ లో ఆ ప్లేస్ లో వారు మాత్రం మొత్తానికి ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. ఇది సింపుల్ గా ఇంకో వ్యూ మనకుంది ఎలా మనకి రేపు కనిపిస్తుంది అంటే రేపు అంటే ఇన్ ద సెన్స్ 3 మార్చి నాడు ఈ గ్రహణము అంటే సుమారుగా 5:53 నిమిషాల నుంచి 6:45 నిమిషాల వరకు ఖచ్చితంగా ఈ మన భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో అయితే మనకి ఈ చంద్రోదయం జరిగి ఉంటుంది మనకి ఈస్ట్ డైరెక్షన్ లో. సో అప్పుడు మీరు చూసినట్లయితే ఈ యొక్క చంద్రుడు ఈ లెవెల్లో ఇంత ప్రాంతం కట్ అయిపోయినట్టుగా, ఇంత ప్రాంతం ఏమో మనకి వెలుగుతో ఉన్నట్టుగా చంద్రబింబం మనకి ఆకాశంలో కనిపిస్తుందండి. సో ఈ రకంగా అయితే ఈ యొక్క ఖగోళ సంఘటన చూడడానికి మీకు ఎట్లాంటి పరికరాలు అవసరం లేదు. డైరెక్ట్ గా నేరుగా మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి సూర్యుడు అంటే సుమారుగా 5:53 నిమిషాల ప్రాంతం నుంచి కనుక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇది చూడండి ఇంకో స్లైడ్ ఉంది. ఇక్కడ భారతదేశంలో ఏ ప్రాంతాల్లో చంద్రోదయం ఎప్పుడు జరుగుతుంది, గ్రహణ పరిస్థితి ఎలా ఉంటుంది, కనిపిస్తుందా లేదా అనే ఒక సమాచారం కూడా ఇందులో మేము పొందుపరిచాం. అంటే ఏంటి ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం చంద్రగ్రహణం అంటే ఇది సహజ ప్రక్రియ అని చెప్తారా మీరు? అవునండి, అవును, ఇది చాలా సహజమైన ప్రక్రియ కదండి. దీనికి ఒక సహజ ప్రక్రియ చాలా అద్భుతమైన ఖగోళ సంఘటన, మిస్ చేసుకోకుండా ఉండాలి. కాకపోతే ఏమవుతుందంటే సోషల్ మీడియాలో చాలా విచిత్రంగా విపరీతంగా కొన్ని లేనిపోని భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటున్నారు, రాజకీయ సంక్షోభం వస్తా ఉంటున్నారు, యుద్ధాలే జరిగిపోతాయనే మాట కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఖగోళ సంఘటనలు అనేది సుదూరాంతరిక్షంలో జరిగే సంఘటనలు అండి. భూమి మీద ఉన్న భౌగోళికమైన పరిస్థితులకు కానీ ఇక ఇంకే ఏదైనా కానీ చూస్తే దానికి ఎప్పుడు కూడా సైన్స్ ప్రకారంగా మనం చూస్తే ఎప్పుడు ఎక్కడ ఇది నిరూపణ కాలేదు. సో నిరూపణ కాని దాన్ని మనము నమ్మాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా యుద్ధాలు జరిగితే దానికి వేరే కారణాలు ఉంటాయి, భూకంపాలు వస్తే దానికి వేరే కారణాలు ఉంటాయి. ఎందుకంటే మనతో పాటు శాస్త్రవేత్తలు మనతో పాటు ఉన్నారు, ఇక్కడ మహేంద్ర గారు ఉన్నారు, ఓ వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు కూలంకషంగా వారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కానీ టైమింగ్స్ వారికి చూసుకున్నట్లయితే ఇదిగో చూడండి, ఇది తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో ఉన్న పరిస్థితి. అంటే ఎప్పుడు సూర్యాస్తమం అవుతుంది, కానీ మీరు చూస్తే సూర్యాస్తమానికి ముందే చాలా ప్రాంతాల్లో మీకు చంద్రుడు ఆకాశంలోకి వస్తున్నాడు. కాబట్టి అలా చంద్రుడు కానీ అప్పటికే చంద్రోదయం జరిగే సమయానికే మనకి గ్రహణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. నేను ఇందాక మీకు టైమింగ్ చూపించాను కదా. సో ఎప్పుడో 2 గంటల సమయం నుంచే ఈ గ్రహణం అనేది మొదలైపోయింది. కానీ మన దేశంలో కనుక మనం చూడాలంటే మాత్రం సూర్యాస్తమంకి సమయానికి దగ్గర ఉంటుంది. అదే కాకుండా ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి. అయితే మోస్ట్లీ మనం చూస్తే ఈ తీర ప్రాంతాల్లో ఉన్న వారికి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం తీసుకున్నట్లయితే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ సూర్యాస్తమం అనేది తొందరగా జరిగిపోతుంది అండ్ చంద్రోదయం కూడా తొందరగా జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో అంటే ఒకసారి మనం చూద్దాం టైమింగ్స్ ఎట్లా ఉందనేది. ఈస్ట్ ఇండియాలో మనకి ఇందాక చెప్పాను మీకు. సో మన తెలుగు రాష్ట్రాలకు వస్తే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం ఉంది. తెలంగాణలో తీసుకున్నట్లయితే 20 నుంచి 30 నిమిషాలు, రాయలసీమలో సుమారుగా 20 నుంచి 35 నిమిషాలు. సో ఈ రకంగా మనకి ఈ యొక్క చంద్రగ్రహణ పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. వెంకటేశ్వర్ గారు వస్తున్నా మేడం. వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు గ్రహణం అనేది సహజ ఖగోళ ప్రక్రియ కదా, మరి ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరం లేదంటారా? ఎందుకు గ్రహణ సమయంలో కొంత ఇప్పుడు వస్తున్న యమ డేంజర్ అనే పదంని ఎలా చూడొచ్చు? ఎందుకు వస్తుంది ఆ పదం? మేడం నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి. నమస్కారం అక్క, అందరికి కూడా మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి.
ఈ ఒకప్పుడు తెలియని రోజుల్లో మానవుడు భయకంపితుడై అనేక రకాల ఊహాగానాలతో ఈ గ్రహణాల గురించి ఒక భయంకరమైన వాతావరణాన్ని తనకు తను సృష్టించుకుని ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత డెవలప్ అయిన తర్వాత ఖగోళ శాస్త్రం ఇంకా మనం వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భూమి సూర్యకిరణాలు చంద్రుడి మీద పడకుండా చేయడం వలన చంద్రుడు మనకు కనిపించకుండా పోయినప్పుడు మనం చంద్రగ్రహణం వచ్చిందంటున్నాము. ఎలాంటి అపోహలకి లోను కావక్కర్లేదు. ఇది ప్రకృతిలో సహజమైనది. ఉదయం సాయంకాలం ఎట్లా జరుగుతున్నాయో, సూర్యుడు అస్తమించడం ఉదయించడం ఎట్లా జరుగుతున్నాయో, ఆ గ్రహాలు, సూర్యుడు, ఈ ఉపగ్రహ చంద్రుడు, ఈ మూడింటి యొక్క కదలికల వలన ఒక్కొక్కసారి భూమి చంద్రుడికి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం, చంద్రుడికి భూమి అడ్డు వచ్చినప్పుడేమో భూమి చంద్రుడు సూర్యుడికిను భూమికి మధ్యలో వచ్చినప్పుడేమో సూర్యగ్రహణం. ఇట్లా జరుగుతాయమ్మా. దీనివలన ఎలాంటి అపోహ మనం పడవలసిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బందులు కూడా ప్రజలకు రావు. ఈ యుద్ధాలు అనేవి మానవ తప్పిదాలే తప్పితే మానవుల యొక్క దురాలోచనలు, ఒకరిని ఇంకొకరు ఆక్రమించుకోవాలనే తప్పన ఇలా కొందరు వ్యక్తుల వలన జరుగుతున్నదే తప్పితే నిజానికి వీటి వలన, గ్రహణాల వలన యుద్ధాలు వస్తాయని గాని, అనర్థాలు జరుగుతాయని గాని, ఇలాంటివన్నీ కూడా కేవలం అపోహలే. మీరు ఈ విషయాన్ని సామాన్య ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే, ఆ మూఢనమ్మకాల నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే వారి భవిష్యత్తు అంత బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఈ గ్రహణాల గురించి ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇది సహజమైన విషయంగా అందరూ కూడా, అంటే ఈ గ్రహణ సమయంలో ఆ కిరణాలు కొంత హానికరం అనే ప్రచారం కూడా జరుగుతోంది కదా, మరి ఏం చెప్తారు? కిరణాలు ఎప్పుడు కూడా మనం ఎట్లాగూ భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రుడు కనపడకుండా పోవటం సూర్యకిరణాలకు భూమి అడ్డు వస్తుంది కాబట్టి దాని వలన మనం ప్రత్యేకంగా వేరే కిరణాలని వీటిని కూడా మన బాడీ మీద పడటం కానీ లేకపోతే ఇంకో రకంగా జరగటం కానీ ఉండదమ్మా. దాని వలన మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఆ కిరణాల ప్రభావం కూడా ఏమీ లేదు. కాకపోతే సూర్యుని చూడాలనే ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైనా కూడా అక్కడ పవర్ఫుల్ రేడియేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి కళ్ళకి దెబ్బ వస్తుంది. ఓకే, మహేందర్ గారు, ఇప్పుడు గ్రహణాలపై భయం అనేది ఎందుకు, ఈ ప్రచారం ఎందుకు సులభంగా వ్యాపిస్తోంది? సోషల్ మీడియా అపోహాలు ప్రజలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా, మీరేం చెప్తారు? ఈ గ్రహణాలు అనేటివి సహజమైన ఖగోళ సంఘటనలండి. ఇవి పూర్తిగా సహజంగా జరిగే సంఘటనలు. సూర్యగ్రహణం గాని చంద్రగ్రహణం గాని. ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం వల్ల మనుషుల పైన ఎలాంటి ప్రభావం ఉండదు. యుద్ధాలకు, మనుషుల ఆరోగ్య విషయాలలో ఎలాంటి ప్రభావం చూపించదండి. ఇది కేవలం ఒక న్యాచురల్ ఫినామినా. ఇప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలాగే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడితే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వల్ల మనుషుల పైన గాని, మనుషుల ఆలోచనల పైన గాని ఎలాంటి ప్రభావం చూపించవు. ఇది పూర్తిగా అపోహ. ఇదొక మూఢ విశ్వాసం, దాన్ని నమ్మొద్దు. ఇలాంటి సంఘటనలు చాలా రేర్ గా వస్తాయి కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చిందంటే మనము నేకుడైతో చూడలేము. సో కొన్ని టైప్ ఆఫ్ ఫిల్టర్స్ కావాలి. అదే చంద్రగ్రహణాన్ని మనం నేకుడైతో చూసి దాన్ని ఆనందించవచ్చు, ఎందుకంటే చాలా రేర్ గా జరిగే ఫినామినా కాబట్టి. సో ఈ చంద్రగ్రహణాన్ని చూసి ఆనందించాలి. అలాగే ఖగోళ నిపుణులకు ఇది చాలా మంచి సంఘటన, ఎందుకంటే ఆ భూమికి చంద్రుడికి మధ్య దూరాన్ని లెక్కించడంలో గాని, సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని లెక్కించడంలో చాలా ఉపయోగపడతాయి. అలాగే దాంతో పాటు కొన్ని అట్మాస్ఫియరిక్ ఫినామినాని రీసెర్చ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మంచి సంఘటనలు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో అనేవి మంచి సంఘటనలు కాబట్టి, అలాగే అరుదుగా జరుగుతాయి కాబట్టి వీటిని చూసి ఆనందించాలి.
వీలైతే మీకు దగ్గరలో ఏదైనా అబ్జర్వేటరీ కానీ ఏదైనా టెలిస్కోప్ ఉంటే టెలిస్కోప్ తో చూస్తే ఇంకా పిల్లలు ఆ, ఆ, విజ్ఞానం వైపు ఆసక్తి చూపడానికి ఈ ఈవెంట్లు ఉపయోగపడతాయి. సో అందుకే అందరూ కుటుంబంతో పాటు ఈ సంఘటనలను చూసి ఆనందించి అలాగే విజ్ఞానం వైపు విద్యార్థులను వెళ్ళేటట్టు మనం అవేర్నెస్ ఇస్తే బాగుంటుంది. వీటి వల్ల ఎలాంటి చెడు ప్రయోజనాలు ఉండేయండి. సో అంటే గ్రహణం వల్ల ప్రపంచ స్థాయిలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని చెప్పడం కానీ, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు ఈ గ్రహణానికి సంబంధం ఉంది అని మూఢనమ్మకాలని కొట్టిపారేయాలంటారు. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫుల్ మూన్ అప్పుడు ఏమవుతుందంటే చంద్రుడు భూమికి అపోజిట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే సముద్రంలో కొన్ని ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అలలు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దానికి మించి మనుషుల పైన ప్రభావం రావడం అనేది మూఢ విశ్వాసం అండి. యుద్ధాలు జరగడం అనేది ఇంకా అత్యంత మూఢ విశ్వాసం. మనుషుల ఆరోగ్యం పైన కూడా ఈ ప్రభావం చూపిస్తున్నాయి అంటే అది ఇంకా అసలు ఇంకా అది అత్యంత మూఢ విశ్వాసాలు. ఇవన్నీ మూఢ విశ్వాసాలండి. ఓకే శర్మ గారు, చెప్పమ్మా. గ్రహణం రోజు హోలీ వచ్చింది. గ్రహణం రోజు హోలీ పండుగ జరుపుకోవచ్చా? గ్రహణ సమయంలో హోలీ వేడుకలపై ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందా? ఏం చెప్తారు? శాస్త్రం ఏం చెప్తోంది? అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాయిస్ వస్తుందా అమ్మా? వినపడతాం, చెప్పండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సైంటిఫిక్ ప్రకారంగా చెప్తున్నారమ్మా. ఓకే, ఒక రకంగా ఖగోళం జరుగుతున్నటువంటి చక్కని ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. కానీ ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే మనకు భారతదేశం సనాతన సంప్రదాయాన్ని బట్టి వేదానికి ఆధారంగా తీసుకొని మన దేశ యొక్క పద్ధతి ఉంటుంది. అయితే ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఒక సూక్తం ఉందమ్మా. దాంట్లో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు. అంటే చంద్రుని యొక్క మనం ఏదైతే అంటే ఇది మనకు జ్యోతిష్యం నమ్మే వాళ్లకు, పరమాత్మ ఉన్నాడని విశ్వసించే వాళ్లకు మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఒకవేళ నాస్తికులు కానివ్వండి, అసలు పరమాత్మ లేడు, దేవుడే లేడనే వాళ్లకు చెప్పడం అనేది వాళ్లకు చెప్పడం కంటే చెప్పకపోవడమే బెస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ఖగోళం జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనను చూడబోతున్నాం. ఇది ఒక రకంగా విద్యార్థులకు కొంతవరకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి అవసరం. కానీ మనము మన సనాతన సంప్రదాయ ప్రకారంగా అసలు గ్రహణం అంటేనే ఏమిటంటే, ఈ గ్రహణములో మోక్ష సాధన చేయడానికి మంచి అవకాశం ఉన్నాయి. మోక్ష సాధన అంటే ఏమిటి? మనం ఎన్ని రకాల జీవించినా, ఎంత జీవితం ఉన్నా కూడా చివరికి మనం కోరుకునేది మోక్షం. అయితే ఈ మోక్ష సాధన కోసం ఈ గ్రహణం సంభవించినటువంటి రోజులలో ఎవరైతే నిత్య పారాయణాలు చేస్తారో, ఎవరైతే అనుష్ఠాన వ్రతాలను చేస్తారో, గాయత్రి ఉపాసన చేస్తారో, వాళ్లకు ఆధ్యాత్మిక చింతనతో పాటు జపకర్మలు చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ఇంకొకటమ్మా స్పందన, ఇప్పుడు ఏంటంటే మీరు గత వారం రోజుల నుండి చూస్తున్నారు, మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని యొక్క అంశ ఎవరికైతే సరిగ్గా లేదో, అయితే ఈ యొక్క గ్రహణం సంభవించేటప్పుడు శుక్రగ్రహం కూడా ఆ యొక్క బాక్స్ లో ఉన్నప్పుడు ఏమైతుంది, శుక్రుడు మరి ఆడవాళ్లకు మానసిక పరమైనటువంటి చంచలత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, మొన్న రీసెంట్ గా మనకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మనకు నిదర్శనంగా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క మనస్సంతా కూడా యాంగ్జైటీగా తయారైపోయి చిన్నపిల్లలను చంపడం, తర్వాత ఒక విపరీతమైనటువంటి ధోరణిలోకి రావడం, ఇవన్నిటికి కారణం ఏమిటంటే చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి, షోడశ కళానిధి కాబట్టి, ఏదైతే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా చంద్రుని యొక్క షోడశ కళలు అవసరం. కాబట్టి ఆ చంద్రునికే మరి గ్రహణం పట్టినప్పుడు ఏదైతే మనం హోలీ పండుగ జరుపుకుంటున్నామో, ఆ హోలీ పండుగ జరుపుకోవడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. అయితే దానికి కూడా నియమం ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకు ఇంతకుముందు వారు కూడా చెప్పారు, స్టూడియోలో ఉన్నటువంటి వారు, మనకు మొత్తంగా చూస్తే అమ్మా కేవలం భారతదేశంలో ఈ గ్రహణం 27 నిమిషాలు మాత్రమే మన ఇరు రాష్ట్రాలలో. అయితే మోక్షకాలం అయిన తర్వాత మనం అన్ని కూడా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ హోలీ అనే కార్యక్రమం ఉందో, హోలీ అనేది కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము ఈ హోలిక అనేట ఆమె ఎవరు అంటే
ప్రహ్లాదుని యొక్క మేనత్త. ఆ ప్రహ్లాదుని యొక్క మేనత్తకు ఒక వరం ఉందమ్మా. ఏం వరం ఉంది అంటే ఆమె యొక్క ఒడిలో కూర్చొని, అంటే ఆమెను అగ్ని దహించదు. చివరికి ప్రహ్లాదునికి అనేక రకాల శిక్షలు వేసిన తర్వాత కూడా ఆ హోలిక యొక్క తొడపైన కూర్చోబెట్టి అగ్నికుండంలో దించితే కూడా ఆ హోలికకు ఉన్నటువంటి వ్రతంతో ఆమెకేమిటి, ఆమె కాలదు, ఇతరులు కాలిపోతారు. కానీ ఆ యొక్క వ్రత ప్రభావం ఏమైపోయింది, ఆ శాప ప్రభావంతో హోలిక కాలిపోయింది, ప్రహ్లాదుడు మాత్రం బ్రతికాడు. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఏ వరమైనా ఏదైనా కూడా మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఈ పద్ధతి ఉంది. అందుకే హోలీ పున్నమ కూడా మరి హోలీ ఆడకుండా ఎట్లా అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని రాష్ట్రాలలో 2వ తేదీ చేస్తున్నారు. సరే, సంతోషం కోసం చేస్తున్నారు కావచ్చు, కానీ ఈ 3వ తేదీన మంగళవారం రోజున ఉదయం 9 గంటల దాకా హోలీ ఆడుకోవడం ఒక రకంగా శ్రేయస్కరం అమ్మా. అంటే ఈ గ్రహణం రోజు ఎప్పటిలాగే దేవాలయాలు మూసేయాలి, పూజలు చేయకూడదా? తప్పకుండానమ్మా. ఎందుకంటే గ్రహణానికి 6 గంటల ముందు దేవాలయాలు మూస్తారు. అంటే 3:20 అంటే సుమారుగా 9 గంటల లోపుగా. ఇప్పుడు ఉదాహరణకు దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయమ్మా. అక్కడ బ్రహ్మోత్సవాలలో హోలీ రోజునే మొదటి డోలోత్సవం అని చెప్పేసి బ్రహ్మపుష్కరంలోకి స్వామిని తీసుకొచ్చి డోలోత్సవం చేస్తారు. ఆ రోజు నాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా ఏం నిర్ణయం చేసుకున్నారంటే ఆ యొక్క గ్రహణం పడ్డప్పుడు దేవతా విగ్రహాలను కూడా బయటకు తేవద్దని చెప్పేసి వాళ్ళు ఉదయం 8 గంటల లోపలనే తెప్పోత్సవం డోలోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందుకు మరి ఈ విధంగా బ్రహ్మోత్సవాలను కూడా సమయాలను మార్చడం, మరి హోలీ కార్యక్రమం కూడా ముందే చేసుకోవాలి. తర్వాత దేవాలయాలు కూడా ఆ రోజు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా మూసివేసి తదనంతరం శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రోక్షణ చేసిన తర్వాత దేవాలయ కోవెలలన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత భక్తులకు దర్శనం కోసం ఉంచుతూ ఉంటారమ్మా. అది ఈ యొక్క గ్రహణానికి మనం ఇప్పుడు చెప్తున్నది కాదు, అనాదిగా భారతీయ సనాతన సంప్రదాయంలో మన ఋషులు మునులు మన పీఠాలు వచ్చినటువంటి అప్పటి నుండి కూడా ఇది నడుస్తూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ యొక్క గ్రహణం కూడా స్పందన ఒక్క మన దేశం కాదమ్మా, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, దక్షిణాఫ్రికా, తర్వాత బ్యాంకాక్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, లండన్, థైలాండ్, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, క్యూబో, ఇండోనేషియా ప్రాంతాలలో అంతటా గమనించే దాదాపు ప్రపంచ దేశాలన్నీ కవర్ చేసే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టే ముఖ్యంగా ఇంకొకటి స్పందన, ఈ చంద్రగ్రహణం ఫాల్గుణ మాసంలో మనకు అయితూ ఉంది. ఫాల్గుణ మాసంలో సంభవించినప్పుడు అంగ వంగ అవంతిక మేఘాలయ దేశాలలో అరిష్టము, తర్వాత నర్తకులకు, గాయకులకు, శిశువులకు, తర్వాత స్త్రీలకు, చిన్నపిల్లలకు కొంత హాని అని, ఇది మేం చెప్తున్నటువంటిది కాదు, అనాది నుండి వస్తున్నటువంటి పంచాంగ శాస్త్రాలు చెప్తున్నటువంటి వాటినే మేము చెప్తున్నామండి. ఓకే రఘునందన్ గారు, ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడే టైం కానీ అదంతా ఇప్పటివరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇది పూర్తిగా ఖగోళ సైన్స్ ప్రకారం జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సైంటిఫిక్ గా జరుగుతున్నదండి. ఇప్పుడు ఇందాక వారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. అయితే విశ్వవ్యాప్తంగా మరి చాలా దేశాల్లో సంభవిస్తుంది. మరి అమెరికాలో వాడు గ్రహణాన్ని అట్లానే వీక్షిస్తున్నారు, మిగతా దేశాల్లో చూస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటివి ఏవి పాటింపకుండా వాళ్ళు ప్రశ్న ఎదుగుతున్నారు. కేవలం భారతదేశంలో పుట్టిన వారికే ఈ నియమాలు ఇవన్నీ చెప్తూ మళ్ళీ అందులో నాస్తికులు వేరు, వాళ్ళకి చెప్పడం వేస్ట్ అని మాట్లాడడం ఏదైతుందో అది వారికే. వరకైతే ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడడం అనేది సభ్యత కాదండి. మీరు మాట్లాడినప్పుడు ప్రశాంతంగా సో విశ్వవ్యాప్తంగా ఏ దేశాల్లో ఎక్కడ పాటింపనివన్నీ కూడా మనం ఇక్కడ పాటించే పరిస్థితి ఉంది. పర్టికులర్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే ఇంకా ఎక్కువ ఉంది. సరే, ఇప్పుడు హోలీ వరకు వస్తే అది ఒక మంచి పండగ, ఆహ్లాదకరం. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న మార్పుని మనం చూసుకొని మనం సెలబ్రేట్ చేస్తున్నామండి. ఏదో పండగ లాగా అది కాదు. మీరు ప్రకృతిలో చూడండి, ఇప్పుడు మనకి ఎండాకాలం, మనకి ఈ వసంత ఋతువు, మనకి ఇదంతా వస్తుంది, మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సరే, అది వ్యక్తులకు మనం వదిలేయవచ్చు. అయితే ఇందాక ఒక విషయం వారు మాట్లాడారు, నాకు కూడా నేను సోషల్ మీడియాలో చూస్తుంది ఏంటంటే, ఈ దేవతలందరూ కూడా, అంటే ఈ యొక్క గ్రహణ సమయంలో దేవతలందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు. కాబట్టి అతీంద్ర శక్తులు బాగా పనిచేస్తాయి.
మన కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ఆ సమయంలో మీరు ఒక వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావాలనుకుంటే కొన్ని విచిత్రమైన పూజలు చేయడం, అదే కాకుండా చాలా దుర్మార్గంగా, అంటే వారైతే ఆయన చెప్పాల్సింది చెప్పేసి వదిలేశారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, అతీంద్ర శక్తులను మనం ఆహ్వానించవచ్చు, నరబలిని జంతు బలిని కనుక మనం ఇచ్చినట్లయితే మనం కోరుకుంది మనకు సాధ్యమవుతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో ఈ యొక్క జీటీవీ ద్వారా మన పోలీస్ వారి అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపు మనం ఈ 2 రోజులు చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయం. పర్టికులర్ ప్రజలు కూడా మీ ఇంటి చుట్టూ ఏదైనా ఎవరైనా ఇట్లాంటి విచిత్రమైన పూజలు కానీ ఇంకేమైనా చేసినట్లయితే వెంటనే పోలీస్ వారికి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఈ సమయంలో సైంటిస్టులేమో గ్రహణాన్ని సహజ ప్రక్రియ అని చెప్తున్నారు, జ్యోతిష్యమేమో దాన్ని అశుభంగా వర్ణిస్తోంది. మరి సైంటిఫికల్ గా నమ్మాలా జ్యోతిషం? అదేనండి, అశుభం అని వారే చెప్తున్నారు. వారి దారిలోనే నడుచుకుంటూ కొందరు ఏమంటున్నారు, అతీంద్ర శక్తులు ఉంటాయి, వాటిని మనం ఆహ్వానించాం అని చెప్పి మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో దుర్మార్గంగా రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక పాపని ఎత్తుకెళ్లి ఒక దుర్మార్గుడు ఆ మూసీ నదికి వెళ్ళి తలని నరికి ఆ తలని తీసుకొచ్చి ఆ ముండాన్ని అక్కడ పడేసి తలని చిన్న పాపని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకొని రాత్రంతా నగ్నంగా ధ్యానం చేసినారండి. సో ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మంచి ఉంది అని ఒప్పుకుంటే కూడా ఇగో ఇలా మంచి కంటే ఇలా మనం ఇవి అంటే ఒకవేళ వీరి మాట మనం ఒప్పుకున్నట్లయితే మరి ఆ అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. కాబట్టి సైన్స్ ఎప్పుడు కూడా ఏదైతే నిజంగా నిరూపణ కానిది ఎప్పుడూ దాన్ని నమ్మదు, దాన్ని ప్రచారం చేయదు. కేవలం భారతదేశంలో ఉన్న వారికి ఇవన్నీ ఆహ్వానిస్తాయి, ఏదో కిరణాలు వస్తాయి చెప్పి మాట్లాడుతున్నారు చూసారా, అది కంప్లీట్ అవాస్తవము, అన్సైంటిఫిక్. వెంకటేశ్వర్ గారు ఇప్పుడు గ్రహణం వల్ల యుద్ధాలు వినపడుతుందా అండి? వెంకటేశ్వర్ గారు సిగ్నల్ ప్రాబ్లం ఉంది. వెంకటేశ్వర్ గారు వాయిస్ రైట్. మహేందర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు గ్రహణం వల్ల ప్రజల్లో భయాందోళనలు చేసే వ్యాఖ్యలు స్ప్రెడ్ అవుతున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్? గ్రహణం వల్ల యుద్ధాలు, రాజకీయ పరిణామాలు జరిగిపోతాయని చెప్తున్నారు కదా మహేందర్ గారు. చంద్రశేఖర్ గారు చెప్పారు, అది విన్నాను నేను ఇందాక. ఇప్పుడు చంద్రుడికి మనస్సుకి ఏం సంబంధం లేదండి. మన విశ్వంలో స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి. ఈ ప్లానెట్స్ అనేటివి ఒక రాకీ మెటీరియల్స్ అండి. చంద్రుడిని తీసుకుంటే ఆ చంద్రుడు ఎలా ఉంటుందంటే ఒక రాకీ మెటీరియల్ ఉంటుంది. మనిషికి మాత్రమే మనసు ఉంటుంది, మైండ్, మెదడు ఉంటుంది. ఈ మనుషులు ఆ చంద్రుడిని చూసి ఎట్లా అట్రాక్ట్ అవుతారో నాకు శాస్త్రీయంగా నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి ఇప్పుడు మనుషులకు మధ్య అట్రాక్షన్ ఉంటుంది, లేకుంటే మనసుకు సంబంధించిన ఏదో భావాలు వస్తాయి. కానీ చంద్రుడు ఎట్లా చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఎర్త్ కూడా ఎట్లనో రాకీ మెటీరియల్, మూన్ కూడా అలాంటి రాకీ మెటీరియలే అండి. సో ఆ మూన్ వల్ల ఆ హోలీకి మూనుకు ఏం రిలేషన్ లేదండి. హోలిక ఏదో చచ్చిపోయిందని హోలీ పండుగ చేసుకుంటున్నారు. మరి ఇదేం సంస్కృతి? ఓ చచ్చిపోయిన తర్వాత పండుగ చేసుకుంటారు, అదే నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను కానీ ఫైనల్ కన్క్లూజన్ గా నేనేం చెప్తున్నానంటే, మూన్కి హోలీకి ఏం సంబంధం లేదండి. హోలీ పండుగ అనేది మనసు ఆహ్లాదకరాన్ని ఏదో ఎంజాయ్ చేసుకుంటూ చూస్తారు కానీ ఆ హోలీకి, మూన్కి, సన్ కి ఎలాంటి సంబంధం లేదండి. అవి మనకు చాలా 1 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. వాటి ఎఫెక్ట్ ఏముండదు. ఇవన్నీ మూఢ విశ్వాసాలండి. ఈ సైన్స్, విజ్ఞానం, ఇవన్నీ మూఢ విశ్వాసాలను ప్రజల్లోకి తీసుకొని వాడను మూఢాచారాలు, మూఢ విశ్వాసాల వల్ల విజ్ఞానం వైపు వెళ్లకుండా చేస్తున్న ప్రయత్నమే ఇది. విజ్ఞానం వైపు వెళ్తే అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మేము అవి తెలుసుకున్నాం కాబట్టి మేము రియలైజ్ అయ్యాం ఇవన్నీ ఉట్టియే, ఇవన్నీ మూఢాచారాలే. ఒకవేళ ఆ టైంలో ఇప్పుడు గుళ్ళు మూసేయకుంటే, లేకుంటే ఆ టైంలో హోలీ ఆడితే ఏమైతుందో ఆయన చెప్పాలి. లూనార్ ఎక్లిప్స్, సూర్యగ్రహ చంద్రగ్రహణం వల్ల అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఆ సమయంలో హోలీ ఆడినా గానీ ఇంకేం పనులు చేసినా గానీ ఏమైతే ఆయన చెప్పమనండి. శర్మ గారు చెప్తారు, ఇప్పుడు పండుగ రోజు గ్రహణం రావడం వల్ల ఏమన్నా మత విశ్వాసాలు పెరుగుతాయా ఏంటి? శర్మ గారు ఏం చెప్తారు? పండగలకి, చంద్రగ్రహణానికి, సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధం లేదండి. అది సైంటిఫిక్ గా మేము ప్రూవ్ చేస్తాం. ఒకవేళ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు ఆయన చేయొద్దంటున్నారు కదా, ఆ పనులు చేస్తే ఏమైతుందో చెప్పమనండి. ఒకటండి,
ఇప్పుడు ఒకటే వీళ్ళు అంటున్నటువంటిది ఒకటి సైన్స్, ఒకటి ఇప్పుడు శాస్త్రం ఆధారాలు చూపిస్తే జ్యోతిష్యం ఆల్రెడీ జరుగుతున్న అనుభవాలు చెప్తుంది కదా, ప్రజలు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? ఇప్పుడు ఒకటమ్మా, జ్యోతిష్యం అనేది ఎవరికైనా, ఇప్పుడు ఇంతకు ముందు వారు మాట్లాడారు, ఏదో ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి వారు మాట్లాడారు. అయితే యాక్చువల్గా అమ్మా, ఇప్పుడు స్పందన మనకు దేశంలో 3 రకాల గురువులు ఉంటారమ్మా. ఒకటి ఆధ్యాత్మిక గురువు, రెండవది లౌకిక గురువు, మూడవది నిషిద్ధ గురువు అమ్మ. అయితే ఇప్పుడు వారు ఒక సంఘటన చెప్పారు. అటువంటి సంఘటనలు అందరం కూడా వ్యతిరేకించాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయిని తీసుకుపోయి అది చేయడం అనేది అది క్షుద్రశక్తి పూజలు అంటారు వాటి. యాక్చువల్ గా ఆ క్షుద్రశక్తి పూజలు అనేవి అసలు మన భారతదేశంలో నిషిద్ధం చెయ్యాలి, మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 రకాల గురువులు ఉన్నారు చూడండి. ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా కూడా వేదాంత తత్వాన్ని, మంచి విషయాలను మాత్రమే చెప్తాడు. లౌకిక గురువు అనేవాళ్ళు మనకి ఏదైతే విద్యను చెప్తూ ఉంటారో, ఉపాధ్యాయులు అంటూ ఉంటాం మనం, వాళ్ళు లౌకిక విద్యను చెప్పుతూ మనకు జీవన మార్గాన్ని చూపిస్తారు. ఇక 3వ రకమైనటువంటి గురువు ఉన్నాడే, ఇప్పుడు ఇంతకు ముందు వారు చెప్పినట్టు ఈ క్షుద్రశక్తులను పూజించడము, తర్వాత ఇట్లా ఆవాహనలు చేసుకోవడము, ఇదన్నీ కూడా నిషిద్ధ గురువు అని వాళ్ళకి పేరమ్మా. అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళు చెప్పినవి కూడా మనము వినకూడదు. అటువంటి వాళ్ళతోటి ఉన్నటువంటి గురువులకు కూడా కొంతవరకు అపకీర్తి అనేది వస్తూ ఉంది, అది కరెక్ట్, దానికి కాదనం. ఇంకొకటమ్మా, ఇప్పుడు గ్రహణాలకు పండుగలకు సంబంధం లేదని అంటున్నారు. అయితే ఒకటమ్మా, ఇప్పుడు మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యుడు, చంద్రుడు, ఇవి 2 ప్రత్యక్ష దైవాలని మనకు వేదశాస్త్రం చెప్తూ ఉంది. దాని ప్రకారం చూసినప్పుడు సూర్యకిరణాలు గాని చంద్రకిరణాలు గాని సరిగ్గా పడనప్పుడు జీవజాలం అనేది, జీవశక్తి అనేది కొన్ని విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్తుందని చెప్పేసి మన మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టుకొని మేము చెప్తూ ఉన్నాం తప్ప ఇదేదో భయంకరమైనటువంటి విషయం అని కానీ ఇట్లా చెప్పడం లేదు. ఓకే, గ్రహణం ఏ రాశుల వారిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది శర్మ గారు? ఏ నక్షత్రం ఏ రాశిపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోంది? ఇప్పుడు గ్రహణం అమ్మ ఒకటే. ఇక్కడ ఏంటంటే మనకు ఈ గ్రహణం అనేది ముఖ్యంగా 3 రకాల క్యాడర్స్ తీసుకుంటారమ్మా. ఇక్కడ మొట్టమొదలు ఈ గ్రహణం సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి సింహ, కన్య, మకర, వృషభ రాశుల వారికి కొంతవరకు అనుకోనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదే ధనుస్సు, కుంభ, మేష, కర్కాటక రాశుల వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. తర్వాత తుల, వృశ్చిక, మీన, మిత్ర రాశి వాళ్లకు శుభప్రదంగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క గ్రహణం సంభవించినప్పుడు కొంతవరకు ఎవరైతే వాళ్ళ యొక్క ఏ భగవంతుని వారు కొలుస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానివ్వండి, లేదా ఏదైనా చదువుకోవడం కానివ్వండి, ఆ రోజు నాడు చేసి ఇంకా భగవంతుని యొక్క ఉపాసన చేస్తే ముందు ప్రికాషన్ గా ఏదైతే ఉందో మనకు రాబోతున్నటువంటి ఆపత్తులు. ఇప్పుడు ప్రజెంట్ గ్రహణం తర్వాత కొన్ని రాశుల వారికి అదృష్టం, కొన్ని రాశుల వారికి కష్టాలు వస్తాయి అంటున్నారు. అవునమ్మా, అదే చెప్తున్నాను. ఇప్పుడు గ్రహణం తర్వాత కొంతవరకు ఎఫెక్ట్ అయ్యేది సింహరాశి ఒకటమ్మా. ఈ సింహరాశి వాళ్ళలోనే గ్రహణం సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మాట పట్టింపుతోటి, మాట జారడంతో వాళ్లకు అపకీర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వారికి, మకర రాశి వారికి, వృషభ రాశి వారి వరకు కష్ట సమయం అని చెప్పబడుతూ ఉంది. తర్వాత గ్రహణం అయిన తర్వాత తులా, వృశ్చిక, మీన, మిత్ర రాశి వాళ్లకు మాత్రం కొంతవరకు వైభవంగా ఉంటుంది. వీళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది మరి ఉత్తమమైనటువంటి ఫలితాలు 4 రాశులకు, అధమమైనటువంటి ఫలితాలు 4 రాశులకు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటమ్మా, మనకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా మాత్రమే ఇది చెప్పడం జరుగుతూ ఉంది. మనకు వేద ప్రమాణాన్ని పట్టుకునే ఈ యొక్క విషయాలను చెప్పడం జరుగుతుంది. అంటే ఒకే రాశిలో కోట్లాది మంది ఉంటారు కదా, అందరికీ ఒకే విధమైన ఫలితం వస్తుందా? అట్లా రాదమ్మా. దాంట్లో పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదం వాళ్లకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. తర్వాత లగ్న కుండలి, వాళ్లకు ఉన్నటువంటి లగ్న కుండలిని తీసుకొని
ఆ లగ్న కుండల్లో ఇప్పుడు సంభవిస్తున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహం ఎక్కడ ఉందో చూసిన తర్వాత వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు ఏ పరిహారాలు చేయాలి, చేయకపోతే నిజంగా ప్రతికూల ఫలితాలు వస్తాయా? లెక్క ప్రకారంగా వాళ్ళు చంద్రునికి ఇష్టమైనటువంటి, ముఖ్యంగా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఒక చంద్రబింబాన్ని వెండితో చేయించి, వెండి చంద్రబింబాన్ని వెండితో చేయించేసి, తర్వాత ఆవు నెయ్యితో నింపినటువంటి పాత్రలో ఆ బింబాన్ని పెట్టి నువ్వులు, వస్త్రము, దక్షిణ తాంబూలాదులు ఏదైనా ఒక దేవాలయంలో గాని లేదా ఒక అర్చకునికి గాని ఇవ్వడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా దానికి ఒక శ్లోకం కూడా ఉందమ్మా. తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదంతుద నమస్తుభ్యం సిమ్మికానంద అచ్యుత దానే నానేన నాగస్య రక్షమా వేద జాద్భయాత్ అనే ఒక మంత్రంతో ఇవ్వాలని చెప్పేసి మనకు ధర్మ సంప్రదాయ ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలంతా క్షేమంగా ఉండాలి. రాబోతున్నటువంటి పరాభవనామ సంవత్సరంలో కూడా వీరంతా క్షేమంగా ఉండాలనే దాంతో చంద్రుని యొక్క అంశ బాగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క దానం చేయమని మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయాన్ని చెప్తూ ఉన్నారు. ఓకే మహేందర్ గారు, మీరేం చెప్పారు? గ్రహణం ఎఫెక్ట్ ఈ సముద్ర పలలపై, భూమి గ్రావిటీపై ఏమైనా చేంజ్ తీసుకొస్తుందా? ఏంటండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు గ్రహణం ఎఫెక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అంటే ఈ సముద్ర పలలపై కానీ భూమి గ్రావిటీపై ఇలాంటి చేంజెస్ ఏమైనా తీసుకొస్తుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు అండి. తల్లిని తండ్రిని గౌరవించాలి. మంచిగా చదువుకొని విజ్ఞానం వైపు వెళ్తే, ఈ మూఢ విశ్వాసాలన్నీ పక్కన పెడితే, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది అందరికి తెలుస్తుందండి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మకుండా విజ్ఞానం వైపు వెళ్ళండి, బాగా చదవండి, సైంటిఫిక్ పేపర్స్, పబ్లిష్ అయిన పేపర్స్ చదవండి. అసలు సోలార్ ఎక్లిప్స్ అప్పుడు, లూనార్ ఎక్లిప్స్ అప్పుడు ఏం జరుగుతుంది, పబ్లిష్ చేసిన పేపర్స్ ఉన్నాయి. చాలా సైంటిఫిక్ రీజన్స్ తోని పబ్లిష్ చేసిన పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తాడండి. అసలు ఆ సన్ రేడియేషనే పడదు, ఇంకా ఎఫెక్ట్ ఏడు ఉంటుంది, వీళ్ళు ఇంకా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తారు. నేను అందుకే చెప్తున్నా, మన రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర విద్యార్థులకు నేను ఏం చెప్తున్నానంటే, బాగా చదవండి. సూర్యగ్రహణం గురించి చంద్రగ్రహణం గురించి చదవండి. ఆ వేదాలని చెప్తున్నారు కదా, ఆ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వల్ల ఏమైనా చేస్తే ఏమైనా నష్టాలు జరుగుతున్నాయా అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమని నేను అంటున్నా. ఇది ఒక ఆస్ట్రానమికల్ ఖగోళ శాస్త్ర, గ్రహణం వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. గతంలో అలాంటివి ఎప్పుడైతే మూన్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ గా అపోజిట్ డైరెక్షన్ వస్తుందో, ఎర్త్కి అపోజిట్ డైరెక్షన్స్ కి వచ్చినప్పుడు సముద్రంలో టైడల్ ఫోర్సెస్ పెరుగుతాయి. టైడల్ ఫోర్స్ పెరగడం వల్ల, అలలు ఎక్కువ రావడం వల్ల మత్స్యకారులకు కానీ, పడవ ప్రయాణంలో ప్రయాణిస్తున్న వాళ్ళకి కానీ ప్రమాదం. అంతకు మించి మిగిలిన వాళ్ళకి ఎవరికి ప్రమాదం లేదండి సైంటిఫికల్ గా. సో ఇవన్నీ చెప్తున్నాను. అందుకే విద్యార్థులు, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ఈ గ్రహణంతో ఎలాంటి సంబంధం లేదు, చంద్రగ్రహణాలకు ఏం సంబంధం లేదండి. అది మనుషుల ఆలోచనను బట్టి ఉంటుందండి. ఒక మనిషిపై ఇంకో మనిషి పెత్తానం చెలాయించాలనుకున్నప్పుడు యుద్ధం జరుగుతుంది, గొడవలు జరుగుతాయి. సింపుల్ రీజన్. మూన్ ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు యుద్ధం జరగాలి, మూన్ ఈ పొజిషన్ లోకి వచ్చినప్పుడు యుద్ధం జరగద్దు, ఆపేస్తుంది అంటే మూన్ ఒక శాంతి, మంచి పీస్ పొజిషన్ లో ఉండమంటే ఏ యుద్ధాలు జరగవు కదా. వీళ్ళు చేస్తారా ఏదైనా అట్లా? అది యుద్ధాలు అనేటి మనుషుల అహంతో కూడింది. అది ఇంకొక దేశం పైన ఇంకో దేశం పెత్తనం చెలాయించాలంటే యుద్ధాలు చేస్తారు, వాళ్ళను చంపేసి వాళ్ళు ఆక్రమించుకుంటారు. అది సింపుల్ అండి, సింపుల్ రీజన్. దానికి చంద్రుడు, ఇక్కడ చుక్కలు వేరే సోలార్ సిస్టమ్ లో ఉన్నాయని కారణం అంటే అది కాదండి. మనుషుల మధ్య గొడవలు అయ్యేటికి మూన్ ఎందుకు కారణం అవుతుందండి? మనిషి హెల్త్ పాడవుతుందంటే ఆయన సరైన భోజనం తీసుకోకుండా, సరైన అలవాటు లేకుంటే ఆయన ఆరోగ్యం పాడవుతుంది. దానికి సూర్యుడు చంద్రుడు కారణం ఎట్లా అవుతాడండి? సూర్యుడు ప్రధానమైన సోర్స్ మనకి, అన్ని లివింగ్ బీయింగ్స్ కి. ఫైనల్ గా ఏం చెప్తారు? సో
ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకు కానీ మన ఆ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మకండి. విజ్ఞానం వైపు వెళ్ళండి, బాగా చదవండి. విజ్ఞానం వైపు వెళ్లి ఈ మూఢ విశ్వాసాలను తగ్గిస్తే మన భారతదేశం ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియా మాత్రమే ఈ మూఢ విశ్వాసాలను ఎందుకు నమ్ముతుందండి? భూమిపైన మనతో పాటు చాలా దేశాలున్నాయి. మరి ఆ దేశాల్లో ప్రజలకు ఎందుకు ఏమవుతలేదు? మనకు కూడా ఏమవుతలేదు. కానీ మనం అలాంటి భయాన్ని ప్రజలకి ప్రొవోక్ చేస్తున్నాం, ఆపాదిస్తున్నాం. ఇలాంటి మూఢ విషయాలు ప్రజలకి ఆపాదించడం వల్ల వాళ్ళలో భయం పెరిగి మూఢ విశ్వాసాల వైపు వెళ్తున్నారు. విజ్ఞానం వైపు వెళ్ళకుండా, విజ్ఞానం వైపు వెళ్తే మంచి సైంటిస్ట్ అవుతాడు, మంచి ఆఫీసర్ అవుతాడు, ఆ ప్రజలకు ఉపయోగపడతాడండి. ఇలాంటి మూఢ విశ్వాసాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. దీనివల్ల విజ్ఞానం వైపు వెళ్లకుండా ఒక మూఢ ఆచారాలను పాటించుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. నేను విద్యార్థులకు గానీ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నానండి. రైట్, రఘునందన్ గారు మీరేం చెప్తారు? చంద్రగ్రహణం ఒక ఖగోళ అద్భుతం అని చెప్తారా, లేకపోతే అందరూ భయపడ్డట్టే అపోహలతో ముడిపడిన భయానకమా? ఏం చెప్తారు మీరు ఫైనల్? ఖచ్చితంగా ఖగోళ సంఘటన అంటే, అయితే ఇందాక శర్మ గారు చాలా చక్కగా తప్పించుకుంటూ జ్యోతిష పరంగా చెప్తున్నాను అని వారు అన్నారు. ఓకే, భారత రాజ్యాంగం మనకున్నది, అందరికీ అన్ని చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే అందరికీ ఒక మనకి ఈ ఒక స్వేచ్ఛ ఉంది. సో అందులో భాగంగా వారు చెప్తున్నారు. అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పెంచమని చెప్పి కూడా మన భారత రాజ్యాంగంలో మనకు ఉన్నది. అయితే నేను చివరిగా చెప్పేది ఒకటేనండి, ఈ గ్రహణ సమయంలో ఏమవుతుందంటే పర్టికులర్ గా మీరు సోషల్ మీడియాలో చాలా భయంకరమైన ఈ గర్భిణీ స్త్రీలను ఇలా నిలబెట్టి వారి యొక్క పొట్ట దగ్గర ఈ చంద్రుడిని ఇలా పెట్టి ఇది ఏదో అవుతుందని చెప్పుకుంటూ అనాదిగా ఒకటి ఇది కూడా వస్తుంది. గ్రహణ సమయంలో మీరు కదలకుండా మెదలకుండా ఉండాలి. ఆ గ్రహణ సమయం అంతా కూడా ఆహారం తీసుకోవద్దు, నీరు తీసుకోవద్దు, వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే టాయిలెట్ కూడా మీరు వెళ్ళొద్దు, కదలకుండా మెదలకుండా ఉండాలి, ఈవెన్ దురద పెడితే గోక్కోవద్దు. ఇట్లాంటివన్నీ విచిత్రమైన వారు ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇప్పటికీ ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడాను. అయితే నేను ఆ గర్భిణీ స్త్రీలు అంటే మీరు గర్భిణీ స్త్రీలు ఎవరైనా చాలా భయాందోళనగా ఉంటారు. ఎందుకంటే పుట్టబోయే పిల్లలకి ఏ గ్రహణం మర్రి వస్తుందో అనే ఒక అపనమ్మకం కూడా ఉంది. ఈ గ్రహణం మర్రి అనేది అది ఒక సైంటిఫిక్ గా మనం చూస్తే అది ఒక కంజెనిటల్ ఇష్యూ అండి. అది ఒక దానికి మెడికల్ సైన్స్ చాలా క్లారిటీ ఉంది. దానికి గ్రహణానికి సంబంధం లేదు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మహిళలందరికీ, గర్భిణీస్తులకు నేను చెప్తున్న ముఖ్యమైన విషయం, వాళ్ళు ఇండియాలో ఉన్న వ్యక్తులైనా సరే ఇంకెక్కడైనా సరే. రెండవది, గ్రహణాల వల్ల ప్రభావం ఉంటుందని చెప్పాల్సింది ఎవరండి? డాక్టర్లు చెప్పాలి కదా. మరి ఎప్పుడైనా WHO ఎప్పుడైనా చెప్పిందా? అంటే మనకు కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి WHO చెప్పింది, మన భారత ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడైనా సరే మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హ్యూమన్ వెల్ఫేర్ వారు ఎప్పుడైనా చెప్పారా? మహిళలారా మీరు గ్రహణం వస్తుంది, మీరు గ్రహణాన్ని చూడకండి, వాష్రూమ్ వెళ్ళకండి, అంటే ఈ భోజనం చేయకండి, ఆహారం తీసుకోకండి అని ఎవరు చెప్తున్నారు? ఇదంతా కొంతమంది జ్యోతిష్యులు అంటే మేము సనాతన అనాదిగా వస్తున్నది కాబట్టి చెప్తున్నామని చెప్తున్నారు. అయితే వారందరికీ చెప్పేది ఒకటే, ఇట్లాంటి హెచ్చరికలు మెడికల్ పాలన చెప్పాల్సినది డాక్టర్సే చెప్పాలి. వారు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే దానివల్ల ప్రభావం లేదు కాబట్టి. అయితే నిజంగా అట్లాంటి భయాలకు మీరు లోన్ అయిపోయి ఏదో పుట్టబోయే పిల్లలకి ఏదో జరుగుతుందని చెప్పి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సమస్య ఉంటుంది. ఫైనల్ గా ఇంకోటి, ఆహారం చెడిపోతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మన దగ్గర ఫుడ్ స్టాండర్డ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నాడు, FSI ఉన్నది. మరి వారు హెచ్చరిక ఇస్తారు కదా. నిజంగా ఫుడ్ కనుక గ్రహణం వల్ల స్పాయిల్ అయితే ఎవరు చెప్పాలి? అది జ్యోతిష్యులు చెప్పాలా, నేను చెప్పాలా? ఫుడ్ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. మరి ఎవరు చెప్పాలనుకున్నప్పుడు ఎందుకు ఇట్లాంటి థింగ్స్ మనం ప్రమోట్ చేయాలి? ఎస్, జ్యోతిష పరంగా మీరు ఏమైనా చెప్పొచ్చు, పండగ ఎప్పుడు చేయాలి, చేయకూడదు అని చెప్పొచ్చు. అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేస్తారు, అలా ఆడాలా లేదా అనేది వారు నిర్ణయించుకుంటారు. కానీ ఏదో ప్రభావాలు వస్తున్నాయి కాబట్టి మీరు పాటించండి అని చెప్పడం మాత్రం కంప్లీట్ అశాస్త్రీయం. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు, మహేందర్ గారు, చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వర్ గారు.